నేటి తరుణంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చాలా మందికి పొట్ట దగ్గర కొవ్వు కూడా ఎక్కువగా చేరిపోతుంది. దీంతో అధిక బరువును పొట్టను తగ్గించుకునేందుకు చాలా మంది అనేక పద్ధతులు పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయే విధంగా నిమ్మరసం పసుపులను వాడితే దాంతో అధిక బరువునే కాదు పొట్ట దగ్గర కొవ్వును కూడా ఎఫెక్టివ్ గా కరిగించుకోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడడమే. ఇక వివరాల్లోకి వెళితే ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మపండు రసాన్ని, పావు టీ స్పూన్ పసుపును మిక్స్ చేయాలి. రెండు మిక్స్ చేసిన తర్వాత కావాలనుకుంటే అందులో కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. అలా మూడింటిని కలిపిన ఆ నీటిని గోరువెచ్చగా ఉండగానే ఉదయాన్నే పరగడుపున తాగాలి. రోజుకు 2 సార్లు ఈ మిశ్రమం తాగితే వారం రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. ఇక బరువు తగ్గే వరకు లేదంటే పొట్ట దగ్గర కొవ్వు కరిగే వరకు ఈ మిశ్రమాన్ని తాగవచ్చు. అదే విధంగా ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి అందులోంచి రసాన్ని తీసి దానికి 1/2 టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, పావు టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను కలపాలి. బాగా కలిపాక వచ్చే మిశ్రమాన్ని 1 లేదా 2 టీ స్పూన్ల మోతాదులో రోజుకు 3 పూటల భోజనం చేశాక తీసుకోవాలి. దీంతో కూడా కొవ్వు వేగంగా కరుగుతుంది, పొట్ట కూడా తగ్గుతుంది. ఇక మూడో పద్ధతి విషయానికి వస్తే సన్నని మంట మీద 1 కప్పు పాలను బాగా వేడి చేసి తర్వాత అందులో 1/2 టీ స్పూన్ నిమ్మరసం, 1/2 టీ స్పూన్ తేనె మిక్స్ చేయాలి. దీంతో పాటు వెనిలా ఎక్స్ట్రాక్ట్ ను కూడా కలపాలి. అనంతరం ఆ మిశ్రమంలో 1/2 టీ స్పూన్ పసుపును కూడా మిక్స్ చేసి తక్కువ మంట మీద వేడి చేయాలి. తర్వాత క్రిందకు దింపుకొని వడకట్టి గోరువెచ్చగా తాగాలి. ఈ డ్రింక్ ను వారం పాటు తాగితే ఫలితం మీకే తెలుస్తుంది. దీన్ని భోజనానికి ముందు లేదా భోజనం తర్వాత తీసుకోవచ్చు. ఇక అధిక బరువును తగ్గించుకోవాలన్నా కొవ్వును కరిగించుకోవాలన్నా పసుపు, నిమ్మరసంను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఈ రెండింటిని సలాడ్స్ లో కూడా కలిపి తీసుకోవచ్చు. దీంతో అధిక బరువు తగ్గుతారు, పొట్ట కరిగిపోతుంది. ఇక గౌట్, కిడ్నీ స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ స్టోన్స్ తో బాధపడేవారు ఈ మిశ్రమాలని తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇక అదే విధంగా సర్జరీ చేయించుకున్న వారు కూడా తీసుకోకూడదు. ఈ మిశ్రమాన్ని డాక్టర్ ని సంప్రదించి తీసుకోవచ్చు. అలాగే పాలిచ్చే తల్లులు, గర్భంతో ఉన్న మహిళలు కూడా ఈ మిశ్రమాలను తీసుకోకపోవడమే మంచిది. ఇప్పుడు చెప్పిన విధంగా అనారోగ్యాలతో బాధపడేవారు తప్ప మిగిలిన వారు ఎవరైనా ఈ మిశ్రమంతో ఈజీగా బరువు తగ్గవచ్చు. అధిక బరువు సమస్య వేధిస్తుందా? అయితే ఈ టిప్ ను పాటించండి. ఇక మేము అందించిన ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అంతేకాకుండా మేము అందిస్తున్న హెల్త్ టిప్స్ గురించి, మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేము అందించే హెల్త్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే గంట సింబల్ ను ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.